నమస్తే, వెల్కమ్ టు కేటన్ టీవీ. భారతదేశ ప్రగతికి రైతే పునాది అని, రైతు, గోవు భారతీయ సంస్కృతికి రెండు ప్రధాన ఆధార స్తంభాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నర్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి రైతు ప్రకృతి మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మానికి పునాది రైతే, ప్రకృతికి పెట్టని కోట గోవు అని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో రైతు అన్నదాత, గోవు గోమాత అని, ఈ రెండూ లేకుండా సమాజం, వ్యవసాయం, సంస్కృతి నిలబడలేవన్నారు. రైతు పండించే ప్రతి గింజ వెనుక అతని చెమట, కష్టం, త్యాగం దాగి ఉంటుందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. గోవు కేవలం పాలిచ్చే జంతువు మాత్రమే కాదని, గోమూత్రం, గోమయం, సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో నేల సారం తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సహజ వ్యవసాయానికి గోవు ఎంతో అవసరమని అన్నారు. గోవును రక్షించడం అంటే ప్రకృతిని కాపాడమేనని, రైతును ఆదుకోవడం అంటే దేశ భవిష్యత్తును పరిరక్షించమేనని పేర్కొన్నారు. నేటి యువత వ్యవసాయాన్ని గౌరవించాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ గో సంరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రైతుకు అండగా నిలబడి గో సంరక్షణకు చేయూతనిస్తే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించగలమని పేర్కొంటూ రైతే దేశానికి వెన్నెముక, గోవే ప్రకృతికి జీవనాధారమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు సునీల్, గాంధీ గ్లోబల్ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, మహిళా కన్వీనర్ శ్రవంతిరెడ్డి, గాంధీ విజ్ఞాన సదస్సు రాష్ట్ర కన్వీనర్ గాంధారి ప్రభాకర్, గోశాల ఇన్ఛార్జ్ జర్కోని వీరేష్, టీచర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. చేతులు కూడా జోడించుకుని మనసు లోపల తల్లిదండ్రులకు సదైవానికి మొదలైవానికి గణపతికి నమస్కారం చేస్తూ ఓం మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమః, కులదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, నమః వక్తానాం ఏకదంతముపాత్మగే మహాగణాధిపతయే నమో నమః. నేత్రాతం ప్రాణానాయం జ్ఞానం ఓం నమః శంభవే తమయో స్వాహా, నమః శంకరాయ తమయత్రాయ స్వాహా, భారతదేశం యొక్క కల్చర్ అగ్రికల్చర్ కాబట్టి ఇక్కడ 80% భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భూభాగంలో వ్యవసాయం నడుస్తుంది. ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి పట్టణంలో కూడా 80% వ్యవసాయం ఉంటుంది. ఆ వ్యవసాయాన్ని గత ఒక 50-60 సంవత్సరాల నుంచి విదేశీ కంపెనీలు వ్యవసాయాన్ని మొత్తం కుదేలు చేయాలి, అంటే వ్యవసాయం అనేది చేయనీకి భయపడాలి, వ్యవసాయం అంటేనే భయపడి పరిగెత్తే విధంగా విదేశీ కంపెనీలు భారతదేశం మీద ఒక కుట్ర చేసినాయి. ఆ కుట్రలో వాళ్ళు విజయం సాధించారు, భారతీయులు ఓడిపోయారు. కానీ తిరిగి ఈ మధ్యకాలంలో ఒక ఖాదర్ అలీ కానీ, ఒక సుభాష్ పాలేకర్ కానీ, అదేవిధంగా ఒక రామచంద్ర కానీ, అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళంతా ఈ వ్యవసాయం మీద ప్రజల్ని చైతన్యం చేస్తూ ఈ యొక్క ఏరువాక పౌర్ణమి, ఇప్పుడు ఏరు అంటే కాలువ, ఇప్పుడు ఈ పక్కన ఉన్నది ఏరే, అది ఏరు పారుతున్నట్టు ఏరు పారు అంటారు దాన్ని. ఏరు పారుని అనంగా ఏరువాక అయిపోయింది. అంటే ఆ రితంలో కూడా బాగుంది, కనీసం ధర కూడా పడుతుంది ఏరువాక అంటే. కాబట్టి ఇవాళ ఏంది భారతదేశంలో అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రైతులంతా కూడా ఈరోజు వర్షాలు పడి మంచి అదునయి ఇవాళ నాగాలు కడతారు, దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. కాబట్టి అలాంటిది ఇవాళ వర్షం లేదు. ఇవాళ కారణాలు చాలా ఉన్నాయి, దానికి పర్యావరణ కారణాలు ఉన్నాయి, మనం విధ్వంసం మనమే చేసుకున్నాం సైన్స్ పేరు మీద, టెక్నాలజీ పేరు మీద. కాబట్టి రేపు భవిష్యత్ అంతా ప్రపంచ దేశాల్లో భవిష్యత్తు లేదు, కేవలం భవిష్యత్తు ఉన్న దేశం ఏంటంటే భారతదేశం. వ్యవసాయం అగ్రికల్చర్ అంటే గోవు లేకుండా అగ్రికల్చర్ లేదు ఇక. కాబట్టి అది కూడా దేశీ గోవు ఉండాలి.
నువ్వు అన్నట్టు ఇప్పుడు జెర్సీ హెచ్ఎఫ్ ఆ గోవులు కావవి. కాబట్టి తెలంగాణ తూర్పుడ కానీ గీరు కానీ రాటి కానీ ఇలాంటివన్నీ గోవులు ఉండాలి, వ్యవసాయం వర్ధిల్లాలి. కాబట్టి ఇలా గాంధీ వినోబాలుడంగా ఈ యొక్క స్వదేశీ స్వాభిమానం మీద వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చిండ్రు. ఆ మెసేజ్ ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ఎక్కడ చేసినాం ప్రకృతి వైద్యం. ఇదే వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీలో కరోనా టైంలో మనం ఏదైతే ప్రకృతి వైద్యం ఉచితంగా చేస్తే దగ్గర 4 ఏళ్లలో 10,000 మంది ట్రీట్మెంట్ జరిగింది. కాబట్టి ఎంతో గొప్ప విజ్ఞానం ఇది, ప్రకృతి విజ్ఞానం, ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యము, అదేవిధంగా ప్రకృతి ఇంధన వనరులు. ఇప్పుడు గోబర్ గ్యాస్ కానివ్వండి, వెండి మిల్స్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, ఇవన్నీ ప్రకృతి ఇంధన వనరులు. అదేవిధంగా గ్రామీణ పరిశ్రమలు ముఖ్యంగా ఖాదీ కానివ్వండి, గానగ కానివ్వండి, ఇదన్నీ కూడా గ్రామీణ పరిశ్రమ. ఇవన్నీ భారతదేశానికి నిత్యం అన్నం పెట్టేటువంటి విజ్ఞానం. దీన్ని మనం వదిలిపెట్టి స్వదేశీని వదిలిపెట్టి విదేశీని పట్టినాం. ఇక విదేశీ పట్టినాక 40 ఏళ్లలో ఇక మొత్తం మర్చిపోయారు. ఇక ఏరువాగా మర్చిపోయారు, నాగాలు మర్చిపోయారు, గుంటగా మర్చిపోయారు, మేడుతోగా మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఈ పూర్వవైభవం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తం అనుగుణంగా మళ్ళీ ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ అంటున్నారు, దాని అవంటున్నారు. దానికి కొన్ని జీవితాలే త్యాగమైనవి. కాదర్వల్లి లాంటి వాళ్ళు, సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలని త్యాగం చేసినారు. పర్చూరు మల్లిక్ లాంటి వాడు ఈ మధ్యన మొత్తం సైన్సే చెప్తుండు, ఏ రోగం ఎందుకు వస్తుందని మొత్తం సైన్సే పెడుతుండు. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి గొప్పవాళ్ళు. వాళ్ళ అడుగుజాడల్లో ఇవాళ మనం వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీలో మీరు ఇవాళ ఏరువాగా కూరగాయలు వండేనికే దుంతుండ్రు ఎకరం. మా వీరేశ, తర్వాత లింగస్వామి, తర్వాత స్రవంతి, ప్రభాకర్జీ, ఈ నలుగురు కలిసి ఈ యొక్క వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీలో మీరు చేసే వ్యవసాయం చూసి ముఖ్యమంత్రి రావాలి. ముఖ్యమంత్రి ఏమని ఎట్లా చేస్తున్నారు అంత అలకా ఎట్లా చేస్తున్నారు మీరు ప్రకృతి వ్యవసాయం ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే ఎరువులు వేసినప్పుడు కెమికల్, యూరియా, గ్రోమరు, తర్వాత 3-15, 4-24, 3-18 వేస్తేనే నీకు కష్టాలు వస్తాయి. ఏమి లేకుండా నువ్వు ఆకులు అలాలు వేసి మిగిలిన పెండపండు వేస్తే నీకు ₹1 లేకుండా వ్యవసాయం పోతుంది. ఇలాంటి వ్యవసాయం రాష్ట్ర వ్యవసాయానికి మొత్తం ఆదర్శం కావాలి. ఇప్పుడు రైతు కమిషన్ మెంబరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి లీగల్ అడ్వైజర్ భూమి సునీల్ గారు ఇక్కడే ఉన్నారు మన పక్కన. కాబట్టి వారికి కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఇంత గొప్ప ఒక దినాన్ని, ఎరువాక దినాన్ని మీరు ఇంత ఘనంగా చేసినందుకు ఇక్కడ మీరు ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్ పరమేశ్వర్ కానీ, మేడమ్స్ కానీ, పిల్లలు కానీ, ముఖ్యంగా ఏంటంటే ఇది చదువుకునే పిల్లలు వస్తుంది, చాలా గొప్ప విషయం. గాంధారి ప్రభాకర్జీ కానీ ఇట్లా మీరందరూ ప్రతి ఒక్కరి పేరున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు భూమి సునీల్ గారు వారి యొక్క రైతు కమిషన్లో ఉన్నారు కాబట్టి వారు 2 ఏరువాక పౌర్ణం గురించి 2 మాటలు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.